వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా డేంజర్ సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 3 సెట్టింగ్స్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే చాలా ఇబ్బంది అయితే పడతారు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వాడిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంక స్కిప్ చేయనట్లు పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకొని, ఏమైనా కొత్త ఆప్షన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ చూపిస్తాను. ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఆ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి యాప్ వెబ్సైట్ పర్మిషన్ ఉంది కదా, చూపిస్తాను ఆగండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ ఉంది కదా, మెసేజ్ లింక్స్ అని, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. ఇది ఆన్లో ఉంటుంది, ఆఫ్లో ఉంటే పర్లేదు. ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మాత్రం మీకు ఎవరైనా వెబ్సైట్లో లింక్స్ పెట్టినా కూడా మీకు అవి ఓపెన్ అయితే అవ్వవు అనమాట. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఇట్లా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు కాల్స్ అనేది ఉంటుంది. ఈ కాల్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫ్రమ్ ఎవరి వన్ అనేది టిక్ అయి ఉంటుంది. మనకు ఇక్కడ 3వ ఆప్షన్ ఉంది కదా, ఫ్రమ్ ప్రొఫైల్ ఫాలో ఉంది కదా, దాన్ని టిక్ చేసుకోండి. చూపిస్తాను నాకండి. టిక్ చేసుకుంటే మీకు ఎవరైనా అన్నోన్ మెంబర్స్ అయితే మీకు వీడియో కాల్ అయితే చేయలేరు అనమాట. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొక సెట్టింగ్ వస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అకౌంట్ సెంటర్ ఉంది కదా, ఈ అకౌంట్ సెంటర్ అంతా క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్ అప్లోడ్ కంటెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఐడి అయితే అవుతుంది. మీ ఏ ఐడికి అయితే చేంజ్ అవుతూ ఉంటుందో ఆ ఐడి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా వచ్చేసి ఎడిటింగ్ ఉంది కదా, ఇదైతే ఉంటుంది. ఇక్కడ ఆఫ్లో ఉంటే పర్లేదు, ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్కనెక్టెడ్ ఆఫ్ చేసుకుంటే మీకు మీ అకౌంట్ అయితే సేఫ్లో ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అలాగే లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.